వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన అభిశంసన ప్రక్రియ మొదలైంది. ఆయన్ను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని చేపట్టాలని కోరుతూ 152 మంది ఎంపీలు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ తీర్మానానికి పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యుల నుంచి మద్దతు లభించింది. దానిపై సంతకం చేసిన వారిలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, సిపిఎం ఇతర పార్టీల సభ్యులున్నారు. లోక్సభలో 100, రాజ్యసభలో 50 మంది సభ్యులు కోరుకుంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి మీద అభిశంసన ప్రక్రియ మొదలుపెట్టవచ్చు. లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్లలో ఎవరైనా అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలి. ఈసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆ బాధ్యతను తీసుకున్నారు. అభిశంసనకు అవసరమైన చర్యలు తీసుకోమని రాజ్యసభ సెక్రటరీ జనరల్ను ఆదేశించారు. ఇదిలా ఉండగా తానేమీ తప్పు చేయలేదని జస్టిస్ వర్మ అంటున్నారు. సుప్రీంకోర్టు కమిటీ అభిశంసన సిఫారసును సవాల్ చేస్తూ ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అనిల్, జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన పార్లమెంట్ కు మెమరాండం ఇచ్చారు. నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అనే దానిపై స్పీకర్, సభా చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదేమైనా ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలకు పార్లమెంటు సిద్ధమైంది. జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ ఎంపీలు ఉభయ సభల్లో సోమవారం నాడు మెమరాండం సమర్పించారు. లోక్సభలో అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని 124, 217, 218 నిబంధనల కింద ఈ నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన పార్టీ, ఏజీపీ, శివసేన, సిండే వర్గం, ఎల్జేఎస్పీ, ఎస్కేపీ, సిపిఐ, సిపిఎం సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతిచ్చారు. సంతకాలు చేసిన ప్రముఖుల్లో అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజు ప్రతాప్ రూడి, పిపి చౌదరి, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీలు ఈ మెమరాండం సమర్పించారు. ఇటు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలతో సహా 63 మంది ఎంపీలు జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ మెమరాండంపై సంతకాలు చేశారు. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు ఈ యొక్క మెమరాండం సమర్పించారు. నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అనే దానిపై స్పీకర్, సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వర్మ ఉన్న సమయంలో ఆయన ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. ఈ ఘటన సంచలనం కావడంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణ కోసం 3 హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేశారు. నోట్ల కట్టలు దొరికింది నిజమేనని కమిటీ తేల్చింది. దీంతో ఆయనను రాజీనామా చేయాలని సిజేఐ సూచించారు. అయితే ఈ సూచనను జస్టిస్ వర్మ తిరస్కరించారు. దీంతో జస్టిస్ వర్మ అభిశంసనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. దానిలో భాగంగానే ఈ యొక్క జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన సంబంధించి నిన్న పార్లమెంట్ లో 2 ఉభయ సభలకు సంబంధించి ఇటు రాజ్యసభలో, లోక్సభలో కూడా సంతకాలు చేసి ఇటు స్పీకర్ ఓం బిర్లాకు, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కు మెమరాండం సమర్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన చర్యలు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు.